తలం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని, ఎవరి సాక్షి సమూహం? 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విశ్వాసులందరూ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంట? మనల్ని ఆవరించి ఏం చేస్తారు? సాక్షి కదా, అంటే దే ఆర్ సీయింగ్ us కదా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? పరుగు పందెంలో ఉన్నామండి కదా. వీఆర్ రన్నింగ్ అవర్ రేస్ కదా. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా మనం ఎట్లా ఉన్నట్టు? పరుగు పందెంలో ఉన్నాం. కాబట్టి మనం ఎట్లా పరిగెత్తా ఉన్నామని ఎవరు చూస్తా ఉన్నారు? అబ్రహాం చూస్తా ఉన్నాడు, యాకోబు చూస్తా ఉన్నాడు, యోసేపు చూస్తా ఉన్నాడు, దావీదు చూస్తా ఉన్నాడు, మోషే చూస్తా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏంటి? ఎవరు వీళ్ళు? సాక్షులు. దే ఆర్ విట్నెసెస్ టు అవర్ రేస్ కదా. ఇప్పుడు మనం ఒలింపిక్స్ లోకి వెళ్ళాం అనుకోండి, పరిగెత్తా ఉంటే చుట్టూ ఎంతమంది ఉంటారు? చాలా మంది చూస్తూ ఉంటారు కదా, ఎవరు ఫస్ట్ వస్తారని కదా. ఇదేమో 100 మీటర్స్ రిలే అని కాదు ఇది కదా. 100 మీటర్స్ లేకపోతే 200 మీటర్స్ కాదు కదా. మనం పరిగెత్తే చాలా దూరం. ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ. కాబట్టి అటువంటి రేస్ లో మనం ఉన్నాం కాబట్టి, లేకపోతే అటువంటి పరుగు పందెంలో మనం ఉన్నాము. మనల్ని కూడా ఒక సాక్షి సమూహం ఏం చేస్తూ ఉందంటే గమనిస్తా ఉంది, మనం చూస్తా ఉంది, మనం ఎలా పరిగెత్తా ఉన్నాం అనేటువంటిది చూస్తా ఉన్నారన్నమాట. కాబట్టి అటువంటి సాక్షి సమూహం ఎట్లా ఉందంటే మేఘం వలె మనల్ని ఆవరించి ఉందంట. కాబట్టి రెండవ వచనంలో మనం గమనించినట్లయితే మనం కూడా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం చూడవచ్చు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా మనం ఎవరి వైపు చూస్తూ ఉండాలంట? యేసు వైపు చూస్తా ఉండాలంట కదా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం దీని గురించి మనం కొన్ని మాటల్ని మనం ధ్యానిస్తూ వస్తాం. యేసు వైపు ఏం చేయాలంట మనము? కాబట్టి మనం పరిగెత్తేటువంటి పరుగు పందెంలో మనం ఎవరి వైపు చూస్తూ ఉండాలంటే యేసు వైపే చూస్తూ ఉండాలి కదా. ఆ పక్క ఈ పక్క చూడకూడదు కదా. 100 మామూలు రన్నింగ్ లో ఆ పక్క ఈ పక్క చూస్తా అంటే ఏమవుతుంది? లాస్ట్ వస్తాడు, ఓడిపోతాడు కదా. కాబట్టి మనం ఆ పక్క ఈ పక్కకి చూడకుండా మనం ఎవరి వైపు చూస్తూ ఉండాలంటే యేసు వైపు చూస్తూ ఉండాలి. మనం సాక్షి సమూహం వైపు చూడాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే ఇంకొకరిని చూడాల్సినటువంటి అవసరం లేదు, ఇంకొకరిని చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం ఎవరి వైపు చూస్తూ ఉండాలి? యేసు వైపు మాత్రమే మనం చూస్తూ, ఆ విధంగా మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనము పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి యేసు వైపు చూస్తానే మనం పరిగెత్తాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడే రాయబడుతూ వచ్చింది. ఏం చేయాలంట? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును, అది మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రతి భారమును, ఇంగ్లీష్ లో ఏమనుంది? హిండరెన్సెస్ అని ఉంది కదా. ఏమనుంది ఇంగ్లీష్ లో చదవండి. 1:2 Hebrews 12:1-2. Despising the shame. Okay. Wherefore seeing we also are compassed about with so great a cloud of witness, let us lay aside every weight and the sin which let us lay away weight అని ఉంది కదా. aside every weight. aside every weight అని ఉంది. కొన్ని వర్షన్స్ లో ఏమనుందంటే హిండరెన్సెస్ అని ఉంది కదా. హిండరెన్సెస్ అని ఉంది. హిండరెన్సెస్ అంటే ఏంటి? ఆటంకాలు. హిండరెన్సెస్ అంటే ఆటంకాలు కదా. కాబట్టి ఈ యొక్క
ఇప్పుడు మనం పరిగెత్తేటప్పుడు, ఇప్పుడు లెట్సే ఇప్పుడు మనం ఒక పరుగు పందెం పరిగెత్తా ఉన్నాం, పరిగెత్తేటప్పుడు 100 కేజీలు కట్టుకొని పరిగెత్తున్నాం అంటే ఎట్టుంటది? ఆడనే కుప్పగొలిపోతాం కదా. కాబట్టి లేకపోతే ఆటంకాలు వస్తే ఏమవుతుంది? తగులుకొని పడిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి భారమును లేకపోతే మనకు ఆటంకం కలిగించేటువంటి వాటిని అన్నిటి కూడా మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. అదే దేవుడు మనకు చెప్తా ఉన్నటువంటి సంగతి. ప్రతి భారమును, మనకు మన జీవితంలో భారము కలిగించేటువంటివి లేకపోతే ఆటంకంగా ఉండేటువంటివి యేసుక్రీస్తు వైపు మనం చూడకుండా మనకు కలిగేటువంటి ఆటంకాలని, మనకు కలిగేటువంటి ఆ యొక్క భారాలన్నిటి కూడా మనం ఏం చేయాలా? విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకసారి పరీక్షించుకుంటా వద్దాం. యేసు వైపును చూడకుండా మనల్ని ఆటంకపరిచేటువంటివి మన జీవితంలో ఏమన్నా ఉన్నాయా? యేసుక్రీస్తు వైపు చూడకుండా మనల్ని ఆపివేసేటువంటి బరువులు ఏమన్నా మన జీవితాల్లో ఉన్నాయా? వీటినన్నిటిని కూడా మనం విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అనేక రకాలైనటువంటి బరువులు ఉంటాయి, లేకపోతే అనేక రకాలైనటువంటి ఆటంకాలు మన జీవితంలో ఉంటాయి. ఎందుకో? దేన్ని? యేసుక్రీస్తు ప్రభువారిని. అది కదా. యవనస్తులకైతే ఫ్రెండ్స్ కదా, పాటలు కూడా వాడుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి కదా. నేను కూడా యవన కాలంలో ఉన్నప్పుడు మై ఫ్రెండ్స్ ఆర్ మై వీక్నెస్, మై ఫ్రెండ్స్ ఆర్ మై ఆటంకం, హిండరెన్సెస్ కదా. మా నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఏఈగా. మా నాన్నకి పొద్దున్న నుంచి ఫోన్లు వచ్చేవి. మా నాన్న కంటే ఎక్కువ ఫోన్లు నాకు వచ్చేది. మా నాన్న అనేవాడు, నేనా నువ్వు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అంటే అంతమంది ఫ్రెండ్స్. ఈరోజు స్కూల్కి వస్తావా, లేకపోతే ఈరోజు కాలేజీకి వస్తావా, ఇంకా ఏంటేంటో కదా. ఇట్లా మనకి ఏంటంటే ఇట్లా అనేక రకాలైనటువంటి ఆటంకాలు మనకు ఉంటాయి. దేవుని పని చేయడానికి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడకుండా ఉండడానికి మన జీవితంలో ఉండేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా మనం తీసివేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి రిలేటివ్స్, బంధువులు కదా, కొంతమందికి పని, విస్తారమైనటువంటి పని కదా. మార్త ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకునింది కదా. కానీ మరి ఏం చేసింది? పోయి ఎవరి దగ్గర కూర్చుంది? యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది. అది ఎంత అద్భుతమైనటువంటి సంగతి కదా. వాట్ ఏ డివైన్ థింగ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం అంత గొప్ప సంగతి ఈ లోకంలో ఏది కూడా లేదు. కాబట్టి అనేక రకాలైనటువంటి ఆటంకాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే దేవుని వైపు, యేసుక్రీస్తు వైపు చూడకుండా ఉండడానికి మనల్ని ఆపివేసేవిగా ఉంటాయి. ఈ దినాల్లో ఇంకా ఏంటంటే ఏమొచ్చింది? మా సెల్ ఫోన్ కదా. పొద్దున్న లేస్తానే బెడ్లోంచి మనం ఏం చేస్తాం? సెల్ ఫోన్ కదా. అది ఏం చేస్తాను మనల్ని? పొద్దున్న లేస్తానే మనం ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలా? ఎట్లా చూస్తాము? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా, ఆరాధించడం ద్వారా కదా మనం ఎవరి వైపు చూడగలుగుతాం? దేవుని వాక్యం చదువుతా ద్వారా మనం ఎవరి వైపు చూడగలుగుతా వస్తాం అంటే యేసుక్రీస్తు వైపు చూసేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎట్లా ఉంటూ వస్తుంటున్నాయంటే హిండరెన్సెస్ కదా. ఇంకా అంతేగాని ఇంకా ఏంటంటే సోమరితనం కదా. ఏం పోతావులే, లేకపోతే ఏం లేస్తావులే, పొద్దున్నే లేచి ఎందుకు చేసుకోవాలి ప్రార్థన కదా, లేకపోతే ఎందుకు పోదాంలే చర్చికి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండేటువంటి ఆటంకాలు. ఇటువంటివి ఏవైనా మన జీవితాల్లో ఉన్నట్లయితే కదా మనం వాటినన్నిటిని కూడా మనం తీసేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ఇంకా అనేక రకాలు, నాట్ ఓన్లీ దీస్ థింగ్స్, అనేక రకాలైనటువంటివి ఉన్నాయి మన జీవితాల్లో. అనేక ఆటంకాలు వస్తూ ఉంటున్నాయి. ఆటంకాలన్నిటిని కూడా మనం తీసివేసుకునేటువంటి వారంగా, విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటున్నారు. కొంతమందికి ఏంటంటే గాసిపింగ్, ముచ్చట్లు, కూర్చొని ముచ్చట్లు పెట్టుకో, ఎంతసేపు అయినా పెట్టుకుంటాం. కానీ వి డోంట్ వాంట్ టు లిజన్ టు, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడడం. కానీ ఇలాంటివన్నీ అయితే మనకి కదా, అవన్నీ వాటన్నిటి మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటివంటే ఇవన్నీ ఏంటివి మన జీవితంలో
హిండరెన్సెస్, ఇవన్నీ కూడా ఆటంకాలు, లేకపోతే ఇవన్నీ కూడా బరువులు. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తా ఉంటున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడకుండా ఆపివేస్తా ఉంటున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మన జీవితంలోంచి మనం ఏం చేయాలంటే తీసేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా ఏంటి, సులువుగా చిక్కులు పెట్టు. కాబట్టి ఇంగ్లీష్ లో అయితే ఈజీలీ ఎంటాంగ్లింగ్ సిన్స్ అంట, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు కదా. అంటే అలవాటు ప్రకారంగా మనం చేసేటువంటి పాపాలు చాలా ఉంటాయి కదా. చాలా ఈజీగా అబద్ధం చెప్పేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఇట్లాంటివన్నీ చాలా, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే మనము తీసివేసుకునేటువంటి వారంగా, విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. నేను మామూలుగా ధ్యానిస్తా ఉంటే అంటే ఈ యొక్క ఈజీలీ ఎంటాంగ్లింగ్ సిన్స్ అంటే లేకపోతే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏంటంటే అపనమ్మిక కదా, అవిశ్వాసము కదా. ఇది ఎవరిలో కలుగుతూ వచ్చింది? అందరిలో కలిగింది, శిష్యులు అందరిలో కలిగింది, ఓన్లీ తోమానే కాదు కదా. అందుకే వాళ్ళని ఏమని పిలుస్తూ వచ్చినాడు? అల్ప విశ్వాసులారా అని పిలుస్తూ వచ్చినాడు కదా. ఎందుకు అన్నిసార్లు వాళ్ళని అట్లా పిలుస్తూ వచ్చినాడంటే బికాస్ దట్ ఈస్ ఈజీలీ ఎంటాంగ్లింగ్ సిన్. వాళ్ళు సులువుగా దాంట్లో పడిపోతా వచ్చినారు. వాళ్ళు సులువుగా దేవుని నమ్మలేనటువంటి, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేనటువంటి స్థితిలో ఉంటా వచ్చినారు. మనం కూడా అనేక మార్లు మన పరిస్థితుల్ని బట్టి మనం ఏం చేస్తామంటే సులువుగా ఏం చేస్తూ ఉంటాం, దేవుని నమ్మలేనటువంటి స్థితిలో వస్తాం. అది ఏం చేస్తుందంటే ఇంకా అనేక రకాలైనటువంటి పాపాల్లో మనల్ని ఏం చేస్తుంది, పడేసేటువంటిదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. అంతేకాదు ఇంకా ఏంటంటే డౌట్ అంటే సందేహం కదా. ఎవరికి కలిగింది? తోమాకు కలిగింది కదా, సందేహం కలిగింది. ఏమని చెప్పినాడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాల్లో చేయి పెడితే కానీ నేను అంత డౌట్ కలిగింది కదా. మనకు కూడా అనేక సార్లు ఏమొస్తా అంటే డౌట్ వస్తూ ఉంటుంది కదా. ఎవరి మీద? దేవుని మీద కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని సులువుగా చిక్కులు పెట్టి మనల్ని అనేక రకాలుగా మనల్ని పాపములోనికి ముంచి వేసేటువంటిగా ఉంటూ వస్తాయి. అంతేకాదు ఇంకా మనం గమనించినట్లయితే నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్ అంటే దేవుని మీద ఆధారపడకపోవడం కదా. దేవుని మీద ఆధారపడకపోవడం కూడా చాలా పాపమే కదా. దావీదు ఏం చేస్తూ వచ్చినాడు కదా, ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడి దానివల్ల ఏమైపోతా వచ్చింది, ఎంతో నాశనం, మరణం కదా. కాబట్టి ఎంతో నాశనం వస్తూ వచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తా వచ్చినాడు? అప్పుడు పోయి ఏం చేసినాడు? అప్పుడు పోయి దేవుని మీద ఆధారపడుతూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రం చేసి అప్పుడు చదువుతూ ఉన్నాడు కదా. కాబట్టి మనం కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయముని యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు కదా. ఎవరిని ఆశ్రయించంట? కాబట్టి మనం అనేక మంది ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటాం? దేవుని ఆశ్రయించుకుంటూ ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటాం? అది కదా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు ఎటువంటి వాడంట? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడాలా, మనుషుల మీద ఆధారపడేటువంటి వారంగా మనం ఉండకూడదు. అనేక మార్లు మనం మన మీదనే ఆధారపడుతూ వస్తాం, మనుషుల మీద ఆధారపడుతూ వస్తాం, కానీ దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా మనం ఉండము. కాబట్టి అంతేకాదు సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటాడు కదా. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుని జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలంగా మనం ఈ పరుగు పందెంలో ఉన్నప్పుడు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుని జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు. అంతేకాదు నరుల మీద కూడా మనం ఆధారపడి జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనం ఎవరి మీద ఆధారపడాలి?
దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనము అనేక మార్లు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం కదా. కాబట్టి ఇటువంటి పాపములు మన జీవితంలో ఉన్నాయా, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మనల్ని యేసు వైపు చూడకుండా చేస్తాయి కదా. కాబట్టి మనలో ఉండేటువంటి ప్రతి భారాన్ని లేకపోతే ఆటంకాలన్నిటిని కూడా మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటున్నాలి. అదేవిధంగా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. కాబట్టి అవి హ్యాబిచువల్ సిన్స్, వాటన్నిటిని కూడా మనం తీసివేసుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, వాటిని చంపివేయాలంటాడు కదా. ఆ పాపాలన్నింటినీ మనం ఏం చేయాలంట, చంపేయాలి. మనం సంపూర్ణంగా నాశనం చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా మనము ఆ యొక్క వాటిని విడిచిపెట్టినప్పుడు, నాశనం చేసినప్పుడే మన జీవితాల్లో ఏమవుతుందంటే మనం యేసు వైపే చూడగలుగుతాం, మరి ఇంకెక్కడ కూడా చూడలేము. ఇవన్నీ కూడా మనల్ని యేసు వైపు చూడకుండా మనల్ని ఆపివేసేటువంటివిగా ఉంటూ వస్తాయి. తర్వాత ఇంకా ఏంటంట చూడండి, మనం గమనించినట్లయితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. ఇప్పుడు విశ్వాసానికి కర్త ఎవరు? ఇంగ్లీష్ లో అయితే పయనీర్ అని ఉంది. విశ్వాసానికి కర్త అంటే హీఈస్ ఆథర్ అంట. అంటే అసలు ఆయన రాసినాడు, విశ్వాసం ఆయన రాసినాడని అసలు మూలము కర్త కదా. ఇవన్నీ కూడా విశ్వాసానికి మూలము ఎవరంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి అటువంటి ఆయన మీద మనం ఏం చేయాలంటే మనం విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఎవరి మీద విశ్వాసం కలిగి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారిపై విశ్వాసం కలిగి ఉండాలి కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మన జీవితంలో విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టంగా ఉండలేం. కాబట్టి విశ్వాసము కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిపైనే మనం విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. నమ్మకం కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన జీవితాల్లో ఎక్కడా కూడా అపనమ్మిక ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆయన మీదనే మనం విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఎట్లా కలుగుతుంది విశ్వాసము? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం చదవడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినాలా, చదవాలా? కాబట్టి మనం వినాలి, దేవుని వాక్యం వినాలి. వినిన తర్వాత మనం దేవుని వాక్యం చదవాలి. ఆ విధంగా మనం ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనము విశ్వాసులంగా జీవించినట్టు. కాబట్టి విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయనే కర్త. కాబట్టి ఆయన వైపే మనం చూడాలి అంటే, యేసుక్రీస్తు వారి వైపే మనం చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మీద విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. పేతురు ఏం చేస్తూ వచ్చినాడు? పేతురుకు ఒక ఆశ కలిగింది. ఏంటి? నీళ్ళ మీద నడచాలని కోరుకుంటా వచ్చినాడు. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్గా కదా. సముద్రంలో నీళ్ళ మీద నడచడం అంటే అటువంటి ఆశ కలిగింది కదా. కాబట్టి మనం కూడా అటువంటి కోరుకుంటూ ఉండాలా దేవుని దగ్గర కదా. వి విల్ ఆస్క్ వెరీ సింపుల్ థింగ్స్. ప్రభా నాకు ఈ దెబ్బ తీసి, లేకపోతే అది తీసి, ఇది తీసి అని అడుగుతుంటాం. యూ హ్యావ్ టు ఆస్క్ సంథింగ్ లైక్ పీటర్, ప్రభా నేను నీళ్ళ మీద నడచాలి ప్రభా, ఏడా సముద్రంలో. అట్లాంటివి కోరుకోవాలి మనం. బికాస్ అవర్ గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సచ్ థింగ్స్. కాబట్టి నీళ్ళ మీద నడవాలని ఏమనుకుంటూ వచ్చినాడు? పేతురు కోరుకుంటూ వచ్చినాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పినాడు? రా అని చెప్పినాడు, నా దగ్గర రా అని చెప్పినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని చూసినంతసేపు ఏం చేసినాడు? ఎగ్జాక్ట్లీ, బాగా నడిచినాడు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని చూడకుండా ఇంకేం చూసినాడు కదా. ఎప్పుడైతే అపనమ్మిక కలుగుతా వచ్చిందో కదా, నేను నిజంగా నడుస్తాడనా లేకపోతే ఇదేదోనా అని అపనమ్మిక కలిగింది కదా.
కలుగుతానే ఏమైంది, లోపలికి మునిగిపోతా వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మనం చూస్తా నడవాలి అంటే మనం ఏం చేయాలి, ఆయన మీద నమ్మకం. అంతే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి నమ్మడం అంతే, వెళ్ళిపోవాలి, అట్లా ఉండాలి కదా. అదే భక్తులైనటువంటి వాళ్ళు అదే చేస్తా వచ్చినారు కదా. అబ్రహాంకి ఏమన్నా ఉందా కదా, ఊరు ఆయన పట్టణం, అవునా కదా, మంచి కంఫర్టింగ్ లైఫ్ కదా, తల్లిదండ్రులతో ఉన్నాడు, మంచి కంఫర్టింగ్ లైఫ్. వాళ్ళు ఏం 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 పని చేసేటువంటి వాళ్ళు, విగ్రహాలు చేసుకునేటువంటి వాళ్ళు కదా. అటువంటి ఆయన పిలిచి ఏమన్నాడు, నేను చూపించు దేశానికి. నడిచినాడు ఎన్ని కిలోమీటర్లు నడిచినాడు ఏమో కానీ కదా, ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు కదా. కానీ దేవుని మాటకి విధేయత చూపించినాడు, లేకపోతే దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాడు. అందుకే ఇప్పుడు విశ్వాసులకి తండ్రి, దేవుడే అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తా వచ్చినాడు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆయన వైపు చూస్తా నడవాలి అంటే యేసుక్రీస్తు వారి వైపే. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ముందు విశ్వాసం ఉంచి నడుస్తూ ఉండాలి. కాబట్టి ఇంకా మనం వేరే దేని మీద కూడా మనము విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండకూడదు. ఆ విధంగా మన జీవితాల్లో అవిశ్వాసం కలిగినట్లయితే మనం ఏమైపోతా వస్తామంటే మనం మునిగిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు సంగతులు ఉన్నాయి, ఒకటి ఓపిక, ఇంకొకటి సహించడం కదా. ఓపిక ఉండాలా, ఇంకేం ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం కలిగి ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం యేసు వైపు చూస్తానే ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి, ఓపిక సహనం ఉండాలి. అసలు ఓపికే ఉండదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. చర్చ ఏంది ఎంతసేపు ఉంది అనుకుంటున్నాం కదా. కాబట్టి ఓపిక ఉండాలి. ఎందుకంటే మనము అంత్య దినాల్లో ఉన్నాము. మీరు బైబిల్ అంతా చదవండి, దేవుడు ఎక్కడ కూడా ఈ లోకంలో బాగుంటుందని ప్రామిస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరన్నా అటు చెప్తా విన్నారంటే ఇట్స్ ఎ రాంగ్ థింగ్. వి విల్ ఫేస్ ట్రిబులేషన్స్. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం శ్రమలను అనుభవిస్తాం. దేర్ ఇస్ నో ఏమి దానికి సంకోచమే లేదు. మనకి ఈ లోకంలో శ్రమ అంతే, అర్థమైందా? కానీ నిత్యత్వంలో మనకి అది కదా. మనం ఆరాధనలో కూడా మనం అదే చూస్తా వచ్చినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు, ఏడుపు ఉండదు, ఏముండదు కదా. కష్టం ఉండదు, భారం ఉండదు, లేకపోతే వాడేమన్నాడు వీడేమన్నాడు, లేకపోతే మేనేజర్ ఎందుకు ఇంత వర్క్ ఇచ్చినాడు, ఎన్ని ఏముండవు. ఆడికి వెళ్ళిన తర్వాత అంతా మనకి ఇంకా ఓన్లీ స్పిరిచువల్ వర్క్, దేవుని గురించినటువంటి సంగతులు అంతే కదా. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు మనకి శ్రమ ఖచ్చితంగా కలుగుతుంది. మనం మత్తయి సువార్త, మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు అదే చెప్తూ వచ్చినారు. లోకంలో మనకు ఏం కలుగుతుందంట. కాబట్టి అంతం వరకు సహించినటువంటి వాడు ఏమవుతాడంట. కాబట్టి మనము అంతం వరకు ఎట్లా ఉండాలంటే ఓపికతో ఉండాలి, సహించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ఎంతగానో సహించుకున్నాడు కదా, సిలువను సహించినాడు ఆయన. కాబట్టి హీఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ కదా. కాబట్టి మనము ఆ విధంగా మనకు వచ్చేటువంటి శ్రమలన్నింటినీ కూడా మనం ఓపికతో సహించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా సహించుకొని మనం యేసు వైపు చూస్తేనే మనం ఏం చేయగలుగుతాం. అది ఆ ఓపిక మనకు వస్తుంది, ఆ సహించుకోవడం కూడా మనకు వస్తుంది. కాబట్టి యేసు వైపు మనం చూస్తానే మనం ఏం చేయాలంటే ఓపికతో మనము సహించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. కాబట్టి
మనం ఆ విధంగా ఓపిక కలిగి ఉన్నామా? సహించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నామా? మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ యొక్క భక్తులందరూ కూడా ఆ విధంగా సహించుకుంటా వచ్చినారు, ఓపిక కలిగి జీవిస్తూ వచ్చినారు కదా. వాళ్ళకి రాలేదు శ్రమలు, విస్తారమైనటువంటి శ్రమలు వచ్చినాయి కదా. అబ్రహాం రాలేదు శ్రమలు, చాలా వచ్చినాయి. కరువు వచ్చింది, తన సొంత ఊరిని వదిలిపెట్టేసి, కంఫర్టింగ్ లైఫ్ ని వదిలిపెట్టేసి బయటికి పరిగెత్తినాడు. ఏడ నివసించినాడు? గుడారంలో నివసించినాడు. బహుళ ఊరిలో పెద్ద ఇల్లే ఉండిందేమో, సిమెంట్ తో కట్టిందో లేకపోతే రాళ్లతో కట్టిందో. కానీ ఆయన దేవుడు పిలిచినప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ నివసిస్తూ వచ్చినాడు? గుడారంలోనే నివసిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఎన్నో సంవత్సరాలు ఏం లేదు, సంతానం లేదు, ఎంతగా బాధపడుతూ వచ్చినాడు, ఎంత శ్రమ పడుతూ వచ్చినాడు కదా. అంతేకాదు ఆ బంధువుల మధ్య కూడా గొడవ జరుగుతూ వచ్చింది కదా. ఎంత అసమాధానం, ఎంత శ్రమ కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అబ్రహాం కూడా శ్రమ పడుతూ వచ్చినాడు కదా. యోసేపు ఎంత శ్రమ కలుగుతూ వచ్చింది కదా. తన సొంత అన్నలే తనని ఏం చేస్తూ వచ్చినారు? చంపాలని చూస్తూ వచ్చినారు, అమ్మి వేసినారు. ఇంకా అంతకంటే శ్రమ ఏదైనా ఉంటుందా? సరే అక్కడికి పోయినాడు, అక్కడికి పోయిన తర్వాత ఏదైనా బాగుందంటే ఎక్కడికి పోయినాడు? మళ్ళీ జైలుకి వెళ్ళినాడు. కాబట్టి తన జీవిత కాలం అంతా కూడా శ్రమిస్తూ వచ్చినాడు. ఆ శ్రమలన్నిట్లో కూడా ఎట్లా ఉన్నాడంటే ఓపికతో కదా. కాబట్టి ఓపికతో సహనంతో కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దావీదుకి ఏమైనా తక్కువ శ్రమలు వచ్చినాయా కదా? ఏం చేస్తూ వచ్చినాడు సౌలు? తన సొంత మామే తనల్ని చంపాలని తరుముకుంటూ వచ్చినాడు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే అంత బాధాకరమైనటువంటి విషయం. తర్వాత రాజైన తర్వాత అయినా సరే శ్రమలు తగ్గినాయంటే అప్పుడు కూడా శ్రమలు తగ్గలే. తన కొడుకు కూడా తను ఏం చేయాలని చూస్తూ వచ్చినాడు. ఇట్స్ వెరీ సాడ్ థింగ్స్, దీస్ ఆర్ ద వెరీ సాడ్ థింగ్స్. చాలా బాధాకరమైనటువంటి విషయాలు, లేకపోతే తన శ్రమతో కూడుకున్నటువంటి విషయాలు. ఇటువంటి శ్రమలన్నిట్లో కూడా వాళ్ళు ఎట్లా ఉంటా వచ్చినారంటే ఓర్పుతో సహనంతో ఎవరి వైపు చూస్తూ వచ్చినారు కదా. మోషేకి నార్మల్ శ్రమలు వచ్చినాయి. చూడండి ఆ వాక్యం ముందు చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26. ఎంచుకొని యోచించి చాలు. చూడండి ఇక్కడ ఆయన అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఏమనుకున్నాడంట? మేలు అనుకున్నాడంట. అసలు శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడంట కదా. మనం కూడా చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను అందుకే చాలాసార్లు చెప్పిన, నాకు అంత బాగా నడుస్తుందంటే యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. మనం క్రీస్తులో ఉన్నప్పుడు అంతా బాగా జరగదు. దేర్ విల్ బి సమ్ ఉంటాయి కదా. అంతేకాదు మనం ఏం చేసుకుంటాం అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు ప్రేమించు వారికి అనగా తన సంకల్పము సమస్తమును శ్రమలు కూడా మేలు కొరకే జరుగుతాయి. అర్థమైందా? అది యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. అర్థమైందా? ఇప్పుడు మోషే ఏమనుకున్నాడు? శ్రమ కూడా మేలు అనుకున్నాడు. మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు కూడా మనకు మేలు కొరకే వస్తాయి. కాబట్టి అటువంటి శ్రమల్లో మనం ఏం చేయాలంటే సహించుకునేటువంటి వారంగా మనము ఓపిక కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. మన జీవితాల్లో అనేక మార్లు మనకు ఓపిక ఉండదు. మన చుట్టుపక్కల ఉన్న వారి మీదనే మనం ఓపిక చూపించలేము కదా. కాబట్టి మనం ఆ విధంగా ఓపిక కలిగి ఉండలేకపోతే రేపొద్దున చాలా ఘోరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా తట్టుకోగలిగేటువంటి వారంగా ఉంటాం, ఏ విధంగా ఓపిక కలిగి జీవించేటువంటి వారంగా ఉంటాం, ఏ విధంగా సహించుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును ఆయన కొరకే చేయబడతా వచ్చినాయి కదా.
ఈ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు కదా, అటువంటి ఆయన్ని ముఖం మీద గుద్దినారు, భూమి వేసినారు కదా, ఎంతగానో నీచమైనటువంటి మాటలన్నీ అంటా వచ్చినారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడు? సహించుకుంటా వచ్చినాడు. కాబట్టి మనం ఆయన వైపు చూసి మనం ఆ విధంగా మనం ఏం చేయాలంటే సహించుకునేటువంటి వారిని మనం ముందురాలి. అందుకే ఆ పాట ఉంది, సహించుము శ్రమలను యేసుకై సంతోషముతో, సహించిన వారమైతే ఏలుదుము. అది మనం నిజంగా మనం సహించుకోగలిగితే మనం వెళ్తాం ఆయనతో. వి విల్ రూల్. కాబట్టి మనము సహించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో ఆ. రక్తము కారినంతగా ఆ. ఇంకా దానిని ఎదిరించలేదు. పాపములో పోరాడుటలో ఎట్లా ఉన్నామంట మనము? అంటే మనకు అంత శ్రమలు రావట్లే కదా. పాపాన్ని పోరాడేటువంటి విషయంలో రక్తం గారేంత శ్రమ మనకేం రావట్లే కదా. మనకి ఎంత శ్రమ రావాలో అంతే దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. అందుకే తర్వాత మనం గమనించినట్లయితే తర్వాత వచనాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంట, తర్వాత మనం గమనించినట్లయితే 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 12, 13వ వచనం వరకు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని డిసిప్లైన్ కదా, ఈవెన్ డిసిప్లైనర్స్. దేవుడు చాలా డిసిప్లైన్ కలిగినటువంటి దేవుడు. మనం ఆది కాండం నుంచి కూడా మీరు గమనించండి, అసలు ధర్మశాస్త్రాన్ని చదివితే ఆయనంత డిసిప్లైన్ ఇంకెవరు లేదని అర్థమవుతుంది. ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ థింగ్స్ అండ్ ఈజ్ వెరీ డిసిప్లైన్ గాడ్. మనం అంత అన్డిసిప్లైన్ ఇంకెవరు ఉండరు కదా. ఇట్స్ వెరీ సాడ్ థింగ్, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన చాలా డిసిప్లైన్ గాడ్. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడంట, మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఎందుకు? మనం తప్పిపోయినప్పుడు కదా. మనల్ని శిక్షించేటువంటి వాడిగా, గద్దించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి తండ్రి తన కుమారుని ఏ విధంగా శిక్షిస్తాడు కదా. కాబట్టి ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడంటే శిక్షించేటువంటి వాడిగా, గద్దించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనము యేసు వైపే మనం చూడాలి అంటే మనం జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే వీ హ్యావ్ టు బి డిసిప్లైన్. అంతేకాదు మనము ఆయన మనల్ని శిక్షించినప్పుడు కూడా మనం దాన్ని తీసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇప్పుడు తండ్రి మన ఇంట్లోనే మన పిల్లలే తప్పు చేసినారంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఒకసారి అరుస్తాం, 2 సార్లు అరుస్తాం, 3వ సారి ఏం చేస్తాం? కొట్టాం. తప్పు లేదు, కొట్టండి కదా. ఒకసారి చెప్తాము, ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3వ సార్లు మళ్ళీ అదే సేమ్ తప్పు చేస్తే కొట్టాలి. సో దేవుడు ఆయన కూడా అదే చేస్తాడు మన విషయంలో. He will give us chances, but if you won't listen to him, what he will do? He will beat you, he will punish you. నేను చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ దానికైతే. He has given me lot of chances. నేను దేవుడిని అడిగిన తర్వాత కూడా చాలాసార్లు మళ్ళీ నేను అట్లే ఆస్ట్రే అయిపోతా వచ్చిన. చెప్పినా కదా, నాకు ఎవరు ఎక్కువ వీక్నెస్, ఎవరు ఎక్కువ ఫ్రెండ్స్. సో బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అగైన్, అంటే అదే చెప్పేది, మనల్ని ఎక్కడ కూర్చుని పెట్టాడు? పరలోకంలో కూర్చుని పెట్టాడు. మనం ఏం చేస్తూ ఉంటాము? అది అపహాసకులతో పోయి. సో నేను కూడా అట్లే కొన్నిసార్లు అట్లా చేస్తా ఉన్నప్పుడు నన్ను ఏం చేస్తా వచ్చినాడంటే దేవుడికి అర్థిస్తా వచ్చినాడు చాలాసార్లు. హస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఛాన్సెస్. నేనేం చేస్తా వచ్చినా అంటే నేను సరేలే, యూజువల్ గా అంటే మనం తండ్రితో ఎట్లా ఉంటాం, తల్లిదండ్రులు గర్తించినప్పుడు ఏం చేస్తాం మనం? సరేలే సరేలే అని అంటూ ఉంటాం, మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం? నేను అట్లా చేస్తా వచ్చిన. ఒకసారి కొట్టాడు, బాగా కొట్టాడు, బెడ్ రీడర్ అయ్యేలా కొట్టాడు బెంగళూరులో ఉన్నప్పుడు కదా. సో అట్లుంటది అనమాట. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆయన శిక్షిస్తాడు, ఆ శిక్షని తీసుకోవడానికి మనము రెడీగా ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో ఎట్లయిపోతా వచ్చిందంటే పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళే దాన్ని తీసుకోలేకపోతా ఉంటున్నారు. గాడ్ విల్ డిసిప్లైన్ us. దేవుడు మనల్ని డిసిప్లైన్ చేస్తాడు.
ఆయన శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు మనం దాన్ని తీసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా తీసుకోలేకపోతే మనం పక్కకు తొలగిపోయేటువంటి వారంగా, లేకపోతే ఈ లోకంలోనికి మళ్ళీ మనం పడిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. దావీదును కూడా శిక్షిస్తూ వచ్చినాడు కదా. వద్దంటే ఏం చేసినాడు? లెక్క పెట్టినాడు. ఏంది? సైన్యాన్ని లెక్క పెడుతూ వచ్చినాడు. ఏమైంది? దేవుడు శిక్షించినాడు కదా. ఒక్క పూటకి 70,000 మంది చచ్చిపోయినారు. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం మీరు చదవండి. ఒక్క పూటకి 75,000 మంది చచ్చిపోతా వచ్చినారు. కాబట్టి దేవుడు శిక్షిస్తాడు. దాని మీద తీసుకొని తర్వాత ఏం చేస్తా వచ్చినాడంటే సరి చేసుకొని ముందుకు వెళ్తా వచ్చినాడు. కాబట్టి దేవుడు శిక్షించినప్పుడు మనము వీఆర్ బీయింగ్ డిసిప్లైన్. కాబట్టి మనం దాన్ని తీసుకొని మనం సరి చేసుకొని ముందుకు కొనసాగిపోతా ఉంటున్నాం లేదా? సరి చేసుకోవడానికి మన ముందు ఏముంటా వచ్చింది? ఆయన బల్ల ఉంటా వచ్చింది. కాబట్టి అందులోనే మనం ఈ బలలో పాల్పొందుతా వస్తూ ఉంటున్నాం. మనం సరి చేసుకొని ఆ విధంగా మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగిపోతా రావాలి. మళ్ళీ ఆ తప్పును మనం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. తర్వాత మనం చివరిగా మనం గమనించినట్లయితే 15, 16, 17 వచనాల్లో మనం ఎవరి గురించి ఉంది? 17 వచనం, 15, 16. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెదకినను మారుమనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావు ఏం చేసినాడంటే ఒక్క పూట దేనికోసము ఎండ పొద్దున వచ్చినాడు. చూసానే ఏమైంది? ఎర్రగా బాగా కనిపించింది. ఏమనుకున్నాడు? ఇట్ డిసైడ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ లస్ట్. లస్ట్ అంటే ఏదో ఓన్లీ ఇట్స్ నాట్ ఓన్లీ సెక్షువల్ డిజైర్, బట్ ఇట్ లీడ్స్ ఎవ్రీథింగ్. మన కళ్ళతో చూసి మనం కావాలని కోరుకుంటున్నాము అంటే దట్ ఈస్ కాల్డ్ అది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎగ్జాక్ట్లీ అవి ఏం చూసింది? ఆ పండును చూసింది. పండు కన్నులకి ఇంపుగా ఉన్నందున ఆయన చేసింది. కాబట్టి మనం ఏమి డిజైర్ చేస్తా ఉంటున్నాం మనం మన జీవితాల్లో? ఇఫ్ యు ఆర్ డిజైరింగ్ ద వరల్డ్లీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, దెన్ వీ కెనాట్ సీ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం యేసు వైపు మనం చూడనే లేము. మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటివి మనం చూస్తా ఉన్నట్లయితే మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చూడలేము. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించలేము. ఏశావు ఒక్క పూట కూటి కొరకు ఏం చేస్తా వచ్చినాడు? తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మి వేసుకుంటాడు. ఎంత దౌర్భాగ్యమైన. ఆ తర్వాత కన్నీళ్లు విడిచినా కూడా ఏమైంది? దొరకలే. కాబట్టి మనం కూడా ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనం ఏం చేయాలంట? మన కన్నులు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంట? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, అదృశ్యమైన వాటినే మనము చూసేటువంటి వారంగా ఉండాలి. మన కన్నులు ఏం చూస్తూ ఉంటున్నాయి? కాబట్టి మనము ఈ లోక సంబంధమైన వాటిని మనం చూస్తూ ఉన్నట్లయితే మనం యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడలేము. ఆయన చూసి మనం ముందు కొనసాగలేము. కాబట్టి ఆయన చూస్తా మనం ముందు కొనసాగాలంటే మనము పైనున్న వాటినే మనము వెతికేటువంటి వారంగా, పైనున్న వాటినే మనం చూసేటువంటి వారంగా మనం ఉంటారు. ఆ విధంగా మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్గొందాం. దేవుడి వాక్యాన్ని దీవించు.